massacred her people and my father. War is coming. You have the power to raise an army. Use it. I am Duke of the Racket! Who taught you to fight like that? Kill them all! Your father didn't believe in revenge. Hell, I do. ఈ ఫ్రైడే డ్యూన్ పార్ట్ 2 రిలీజ్ అవబోతుంది. నేను మాత్రం వేరే ఎక్సైట్మెంట్ తో ఉన్నాను అనమాట. ఫస్ట్ పార్ట్ కి దీనికి చాలా 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 డిఫరెన్స్ ఉండబోతుంది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ మియర్ టీజర్ మాత్రమే. దాంట్లో జస్ట్ క్యారెక్టర్స్ ని అండ్ ఆల్సో కాన్ఫ్లిక్ట్ ని ఇంట్రడ్యూస్ చేసి వదిలేసిండు అంతే. జస్ట్ ఇలా చూపించి ఇది జరిగిందని చెప్పేసి వదిలేసిండు. మిగతా అంతా సెకండ్ పార్ట్ లోనే ఉంది. ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. ఆల్రెడీ ఫ్యాన్ స్క్రీనింగ్స్ అయిపోయాయి హాలీవుడ్ లో. వేరే లెవెల్ రియాక్షన్స్ వస్తున్నాయి అక్కడ. రాటన్ టొమాటోస్ అండ్ IMDb లో ద బెస్ట్ సైఫై మూవీ ఆఫ్ ఆల్ టైమ్ అనేస్తున్నారు డ్యూన్ పార్ట్ 2 ను. అండ్ బార్బెల్ కూడా దీనికి పాజిటివ్ రివ్యూ ఇచ్చేసిండు ఆల్రెడీ. నాకు మాత్రం పిచ్చిలేసేలా ఉంది. ఒకవేళ మీరు ఇంకా అసలు డ్యూన్ పార్ట్ 2 చూడాలా వద్దా అని మాత్రం థింకింగ్ చేస్తుంటే నేను చెప్తా 5 రీజన్స్ ఎందుకు డ్యూన్ పార్ట్ 2 చూడాలని చెప్పేసి. సో లిస్ట్ స్టార్ట్ చేసే ముందు ఒకటే రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మన ఛానల్ కి. 20,000 కి చాలా దగ్గరగా ఉన్నాం. నంబర్ 1, ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. డ్యూన్ 1 బుక్ ను 3 వాల్యూమ్స్ గా డివైడ్ చేయొచ్చు అనమాట. మనకి డ్యూన్ పార్ట్ 1 మూవీ జస్ట్ దాంట్లో 1 వాల్యూమ్ మాత్రమే కవర్ చేసింది. మిగతా 2 వాల్యూమ్స్ డ్యూన్ పార్ట్ 2 కవర్ చేస్తుంది అనమాట. అంటే దాంట్లో ఇంకా చాలా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయలేదు, ఇంకా చాలా కాన్ఫ్లిక్ట్ మిగిలింది. ముఖ్యంగా ద విలన్ ఫేడ్ రౌతా యాక్చువల్ గా వాడు స్టార్టింగ్ నుంచే ఉంటాడు. కాకపోతే మూవీలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దని చెప్పేసి వాడిని సెకండ్ పార్ట్ దాకా వదిలారు. మామూలుగా ఉన్నాడు భయ్యా వాడు మాత్రం. అమ్మ బాబోయ్ సైకాటిక్ అని ట్రైలర్ లో చెప్పే చూసారా, దానికి వాడు నిలువెత్తు నిర్వచనం అనమాట. మిగతా స్టోరీ కూడా మామూలుగా ఉండదు. మనకి జస్ట్ లేటో చనిపోయాడు అండ్ ఆల్సో పాల్ అండ్ జెసికా మనకి ఫ్రెమెన్ తో కలిసారని మాత్రం చూపించారు. ఫ్రెమెన్ తో కలిసిన తర్వాత ఏమేమో జరుగుతాయి, ఇంకా వచ్చే ట్విస్టులు గానీ సూపర్ హైలైట్ సీన్లు ఉంటా ఉంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్, కొన్ని క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు, అవి మైండ్ దొబ్బేలా ఉంటాయి. అండ్ ఇంకొక కంప్లైంట్ అయితే ఫస్ట్ పార్టీ గ్యారంటీగా ఉంది, అదే కొంచెం స్లోగా ఉంది, ఎక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ లేవు, నిద్ర వచ్చేలా ఉంది అనే ఫీలింగ్ చాలా మంది చెప్పారనమాట. సెకండ్ పార్ట్ అలా ఉండదు భయ్య, నిజంగా మైండ్ దొబ్బేలా ఉంటది. 3 hours దగ్గర దాకా ఉందంట సినిమా. పేసింగ్ అయితే మాత్రం కుమ్మోతలేసిందంట. US లో మా ఫ్రెండ్ గాడి చెప్పిండు ఫోన్ చేసి, నువ్వు ఇది ఖచ్చితంగా చూడాలి అన్నాడు. నేను ఆబ్వియస్లీ చూస్తా, నేను ఆల్రెడీ అన్ని బుక్స్ చదివేస్తున్నా కాబట్టి. ఇంకా అసలైన స్టోరీ దీంట్లోనే ఉంది చెప్పాలంటే, సో ఖచ్చితంగా చూడాలి. నంబర్ 2, హాన్స్ జిమ్మర్. ఫస్ట్ పార్ట్ లో అసలు మ్యూజిక్ కి వేరే లెవెల్ కి వెళ్ళిపోయాడు. ఎట్లా అంటే ఆ మ్యూజిక్ ని క్రియేట్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయాల్సి వచ్చింది అనమాట వాళ్ళకి. అసలు డ్యూన్ లో ఉండే మ్యూజిక్, దాంట్లో ఉండే ఇన్నోవేటివ్నెస్, దానికంటూ ఒక సపరేట్ సిగ్నేచర్ మ్యూజిక్ ఉంటది. దాన్ని సెకండ్ పార్ట్ లో ఇంకా ఎన్హాన్స్ చేశారంట. జస్ట్ మ్యూజిక్ కోసమే సినిమా చూసేయచ్చు అనమాట. మీరు గుర్తు తెచ్చుకుంటే ఫస్ట్ పార్ట్ లో స్పైస్ హార్వెస్టర్ దగ్గర పాల్ ఫస్ట్ టైం స్పైస్ కి ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఒక మ్యూజిక్ వస్తా ఉంటది, ఎథీరియల్ మ్యూజిక్ లా ఉంటది. అది మాత్రం అమ్మ బాబాయ్ చాలా బాగుంటది అనమాట. సెకండ్ పార్ట్ లో అలాంటి మ్యూజిక్ కి అమ్మ మొగుడు క్రియేట్ చేయడానికి ఎన్నో సీక్వెన్సెస్ ఉంటాయి అనమాట. సో దానికోసం మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. ఒక బెస్ట్ సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ చూస్ చేసుకునే బెటర్ అనమాట. థర్డ్ పాయింట్ ఇస్ ద విజువల్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్. ఫస్ట్ పార్ట్ లో అసలు మనకి టీజర్ లెక్క కూడా చూపెట్టలేదు బ్రో, నిజంగా చెప్తున్నా. సెకండ్ పార్ట్ తో కంపేర్ చేస్తే 3 trailers రిలీజ్ అయిపోయాయి. 3 trailers లో చూడండి అసలు విజువల్స్ ఎలా ఉన్నాయో. అవి కూడా 10% కూడా ఉండవు ఫిలిం లో. చాలా చాలా బాగుంటాయి. డెనీ విల్నెవ్ కెరియర్ మొత్తంలో ఆయన క్రియేట్ చేసేవే ఇలాంటి గ్రాండియర్ అండ్ హైలీ స్కేలబుల్ అండ్ బ్యూటిఫుల్ ఇమేజరీ. ఈ సినిమాలో అవన్నీ కనబడతాయి. ఇంకా ఫ్రెమెన్ వాళ్ళ సీచెస్ ని సరిగా చూపెట్టలేదు మనకి. ఇంకా శాండ్ వామ్ రైడింగ్స్, పెద్ద పెద్ద స్పేస్ షిప్స్ అన్ని పేలడము, స్పేస్ ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈ మూవీలో అన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. పిక్చర్ వేసిపోతా ఉంటది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇంకా చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. విజువల్ గా, యాక్షన్ గా ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. మెయిన్ పార్ట్ రివెంజ్ ఈ మూవీలోనే ఉంటది. పెద్ద పెద్ద సైన్యాలన్నీ ఫైట్ చేస్తా ఉంటాయి. క్యారెక్టర్స్ అన్నిటికీ వేరే లెవెల్ యాక్షన్ సీక్వెన్సెస్ పడబోతున్నాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ద బిగ్గెస్ట్ స్క్రీన్ పాసిబుల్ దాంట్లో చూసేయాలి. నేనైతే PCX కి వెళ్తున్నా, మీరు దేనికి వెళ్తున్నా కింద కామెంట్స్ లో చెప్పేయండి. నెంబర్ 4, ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. డ్యూన్ పార్ట్ 1 లో ఇదే బిగినింగ్ అనుకుంటే అసలు డ్యూన్ పార్ట్ 1 బుక్ మొత్తమే బిగినింగ్. ఇలాంటివి ఇంకా 5 books ఉన్నాయి భయ్య. జస్ట్ ఒక్క బుక్ నే వీళ్ళు 2 పార్ట్లుగా తీయాల్సి వచ్చింది. ద థర్డ్ పార్ట్ విల్ బి డ్యూన్ మెస్సాయా, సపరేట్ బుక్ ఉంటది. అట్లాంటివి ఇంకా చిల్డ్రన్ ఆఫ్ డ్యూన్, గాడ్ ఎంపరర్ ఆఫ్ డ్యూన్ అనుకుంటే ఇంకా చాలా బుక్స్ ఉంటాయి అనమాట. వీళ్ళు ఒక ప్రాపర్ ఫ్రాంచైజీ ప్లాన్ చేస్తున్నారు. ఇట్ విల్ టేక్ టైం, బట్ మనకి వేరే లెవెల్ ఫౌండేషన్ క్రియేట్ చేస్తున్నారు. సెకండ్ పార్ట్ కూడా ఇంకా ఫౌండేషన్ అని చెప్తా, కాకపోతే సిగ్నిఫికెంట్ ఫౌండేషన్ అని మాత్రం గ్యారంటీ చెప్తా అనమాట. క్యారెక్టర్స్, వాళ్ళు తీసుకునే డిసిజన్స్ ఈ పర్టికులర్ మూవీలో అసలు ఐ థింక్ ఏ సైఫై మూవీలు ఇంకెక్కడ చూడలేదు అనమాట నేను. అంత బాగుంటాయి అనమాట. వాటికి వచ్చే కాన్సిక్వెన్సెస్ తర్వాత ఫ్యూచర్ లో మనకి చాలా 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 ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉంటాయి ఈ స్టోరీని. చాలా బాగుంటది. ఖచ్చితంగా ఈ స్టోరీని కంటిన్యూషన్ చూడాలంటే ఈ సినిమా చూడాలిగా, మరి వెళ్ళాలి కదా మరి.
అంతే. అండ్ నెంబర్ 5 గోస్ టు పాల్ మువాడిబ్ అట్రేడిస్. మనం ఫస్ట్ పార్ట్ అంతా పాల్ అట్రేడిస్ ని చూసినాం, పాల్ ని చూసినాం, చిన్న పిల్లోడు, వానికి ఏం తెలియదు, జస్ట్ స్పైస్ ని చూసిండు అంతే. చాలా తక్కువ మనకి బుక్ నుంచి ఎక్స్ప్లోర్ చేశారనమాట. క్యారెక్టర్స్ వైజ్ చెప్పడానికి ఇబ్బంది అవుతుంది అనమాట, అంత డెన్స్ గా ఉంటది సోర్స్ మెటీరియల్. అలాంటి దాంట్లో నుంచే జస్ట్ మనకి ఏదైతే పాల్ ని చూసామో చాలా చిన్న పిల్లోడు అనమాట. సెకండ్ పార్ట్ లో అమ్మ బాబాయ్ మువాడిబ్ అయిన తర్వాత ఆట ఆడేసుకుంటాడు, చక్రం తిప్పేస్తా ఉంటాడు. వాని క్యారెక్టర్ చూస్తుంటే మనకి వీడు కదా లీడరు, వీడు కదా చిన్న పిల్లోడు, ఏంటి వీడు వేరే లెవెల్ అనే ఫీలింగ్ వస్తా ఉంటది అనమాట. యాక్చువల్ గా పాల్ ఒక మెంటాట్, తర్వాత బెనీ జెజరేట్ వాళ్ళకు ఫస్ట్ పుట్టిన మేల్ బెనీ జెజరేట్, తర్వాత హీ బికెమ్స్ మువాడిబ్. అసలు ఇదంతా జర్నీ మనకి సెకండ్ పార్ట్ లో చూస్తుంటే మైండ్ పోతుంది. ఎందుకంటే నాకు ఆల్రెడీ స్టోరీ తెలుసు కాబట్టి, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో గ్యారంటీ తెలుసు కాబట్టి, అమ్మ బాబాయ్ నేను దీన్ని వదిలేసి ఇంకా థర్డ్ పార్ట్ గురించి కూడా ఆలోచించేస్తున్నా. అంత బాగుంటది అనమాట క్యారెక్టర్. ఇంత పెద్ద స్ట్రాంగర్ క్యారెక్టర్ కి తన చుట్టూతో ఇంకా స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ పడతా ఉంటాయి అనమాట. ఇదికి ఫీడర్ అవుతా, ఇదికి చానీ, వాళ్ళమ్మ జెస్సికా క్యారెక్టర్ అయితే చాలా బాగుంటది ఈ మూవీలో. ఇంకొక సర్ప్రైజ్ క్యారెక్టర్ ఉంటది, చాలా బాగుంటది అది కూడా. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసినా చూడాలి డెనీ వెన్లెవ్ అసలు ఈ మూవీలో. నాకు మాత్రం మాట్లాడుతుంటేనే ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. ఏంటి భయ్యా ఇంత లేపుతున్నావు, అసలు ఇంత ఉందా ఈ మూవీకి అంటే మాత్రం చూడండి, ఖచ్చితంగా ఉంటది. నేను ఇంకోటి చెప్తా, బుక్ చదవాలనుకుంటే మాత్రం 24 hours ఉంటది. ఒక ఆడియో బుక్ మాత్రమే, చాలా డెన్స్ బుక్ అనమాట. అలాంటి బుక్ ని ఇప్పటి వరకు అడాప్ట్ చేయాలని చాలా సార్లు ట్రై చేశారు, కానీ చాలా మంది ఫెయిల్ అయ్యారు. నేను మాత్రం చాలా గ్యారంటీగా చెప్తా, దిస్ ఈస్ ద బెస్ట్ అడాప్టేషన్ ఆఫ్ డ్యూన్ ఎవర్. ఇంతకంటే బెస్ట్ అడాప్టేషన్ ఇంకెవరు చేయలేరు, ఐ థింక్ రాదు కూడా. దీని సీక్వెన్సే రాబోతున్నాయి, ఖచ్చితంగా మిస్ కాకండి. ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫినామినన్ ఇన్ సైఫై మూవీ. 1965 లో వచ్చింది ఫస్ట్ బుక్, దాని తర్వాత నుంచి సీక్వెల్స్ వస్తూ వచ్చాయి. ఈ బుక్ ని ఇన్స్పైర్ అయ్యి స్టార్ వార్స్ తో స్టార్ట్ అయ్యి ఇంకా ఎన్నో సైఫై ఎలిమెంట్స్ ఉన్న మూవీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. అంత పెద్ద బేస్ అనమాట ఈ మూవీ. అలాంటిది ఈ మూవీ ద బెస్ట్ సైఫై మూవీ అనడంలో ఆశ్చర్యమే లేదు. ఐఎమ్ థింకింగ్ ఖచ్చితంగా డ్యూన్ పార్ట్ 2 విల్ బ్లో అవర్ సాక్స్ ఆఫ్ మ్యాన్. సీరియస్లీ ఫస్ట్ పార్ట్ కొంచెం స్లో ఉంది, నేను ఇలాంటి సినిమాలు చూడను, యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ లేదు, అవెంజర్స్ లాంటివి లేవు, జస్ట్ ఏదో కూర్చొని మాట్లాడుకున్నారు, ఫిలాసఫీ అంటున్నాడు, రిలీజియన్ అంటున్నాడు, ప్రాఫెసీ అంటున్నాడు. ఈ మూవీ స్లోగా స్టార్ట్ అవుతుంది భయ్య, ఉమ్మేస్తుంది. సెకండ్ పార్ట్ లో పేసింగ్ వేరే లెవెల్లో ఉంటది. ఒకవేళ కనుక ఈ క్యారెక్టర్స్ మీకు కనెక్ట్ అయినాయి అంటే దీన్ని మించిన సైఫై స్టోరీయే లేదు, అంత బాగుంటది అనమాట స్టోరీ. March 1st నాడు మూవీ రిలీజ్ అయిపోతుంది. నేను మాత్రం PX లో 9 AM షోకి వెళ్ళిపోతున్నా. సాయి కృష్ణ కూడా వస్తున్నా నాతోటి, ఇద్దరం కలిసి కూర్చొని రివ్యూ ఇస్తాము. స్పాయిలర్ డిస్కషన్ కూడా చేద్దామని ఆలోచన ఉందన్నమాట. సో మీరు గనక ఒక విజువల్ స్పెక్టకిల్ ని, వేరే లెవెల్ ఫిలాసఫికల్ మూవీని చూడాలనుకుంటే మాత్రం డ్యూన్ పార్ట్ 2 is coming on March 1st. My most anticipated movie of Hollywood right now. So this is the video on 5 reasons why you should watch Dune Part 2. మీ థాట్స్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. 20,000 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాం మనము. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కి అయితే సపోర్ట్ చేసేయండి. దాట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు ఐ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.